మా కొడుకుకు పొద్దున్నే 9:30కి నేను ఆడ సంతోష్ నగర్ చౌరస్తా కాడ ఒక మనుషులు నా తన పని చేస్తారు, వాళ్ళకు లేట్ అయింది, జర తీసుకొచ్చి ఆడ తీసుకొచ్చి పెట్టేసిన. నేను తీసుకోపోయినా సైడ్ మీద పోతే ఇది కాల్ వచ్చింది. అదే ఆమెకు ఇట్లా చేసిరు అట్లా ఇట్లా అంటే మళ్ళీ నేను పని బంద్ చేసి ఇట్లా వచ్చేసిన ఈడికి. వచ్చేదాకా ఈడ రాలే, సెంటర్లో చెప్పిరు ఈడ లేవు, నేను ఉస్మానియాకి తీసుకోపోతున్నా అట్లా ఇట్లా అని చెప్పిరు. ఉస్మానియాకి పోయినా నేను. ఇది 2 సంవత్సరాలతో ఈ కోర్టులో అది అవుతుంది. ఇది కిరికిరి ఆయనతోటి వాళ్ళు అది బ్యాచ్కి పైసలు ఇస్తారు, ఇంట్రెస్ట్ కా కారోబార్ ఆయనది. లోపల ఇంట్లో పోయి చాలా తిట్టున్నారు, కొడుతున్నారు. అమ్మ ఆయన ఇద్దరు. ఈయన పోయి 2 సంవత్సరాలతో చేస్తున్నారు. మా కొడుకు ఏమో ఎట్లా చేస్తే ఇట్లా, నువ్వు ఎట్లా తీసుకున్నా ఇట్లా ఇచ్చినా అట్లా తీసుకోమని చెప్పినారు 2 సంవత్సరాలతో. నువ్వు నా బిజినెస్లో ఎందుకు వస్తున్నా, నేను ఇట్లానే చేపించుకుంటా అట్లా ఇట్లా అని చెప్పిరు. మాటను అయితే 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 3 దినాల కింద బొంబాయి పోయింది మా కొడుకు బట్టలు తీసుకురాని, బట్టలు కారోబార్ చేయడానికి. బట్టలు తీసుకురానికి బొంబాయి పోయింది. బొంబాయిలో ఫోన్ చేసిరు అంటే 4-5 సార్ ఇన్స్టాగ్రామ్లో, ఆమెర్ భయ్యా నువ్వు ఎక్కడ ఉన్నారు, నీతో కలపాలి, నీతో మాట్లాడాలి అట్లా ఇట్లా అని చెప్పి 4-5 సార్ ఫోన్ చేసిరు అంటే నేను లేవు రాబాయి, నేను బొంబాయిలో ఉంది, నేను బట్టలు తీసుకొస్తాను, నేను వచ్చినాక మాట్లాడతా అట్లా ఇట్లా అని చెప్పిరు. పొద్దున్నే వచ్చిరు ఇవాళనే, నిన్న కాదు ఇవాళనే 6 గంటలకి వచ్చిరు. వచ్చి ఇంట్లో ఏమేం చేసుకున్నారు ఏమో మా తన వచ్చిరు. మా మనుషులకి తీసుకొని ఆడ సంతోష్ నగర్లో వచ్చిరు, ఇచ్చిపెట్టి పోయిండు. గంట షేప్లా ఇది వచ్చింది. అరే ఆసిఫాయ్ ఇట్లా చేసిరు ఇట్లా చేసిరు అని మా కొడుకులు బస్తీ వాళ్ళు అందరు ఫోన్ చేసిరు. మాకు ఫోన్ చేస్తే నేను వస్తున్నా, సెంటర్లో ఫోన్ చేసిరు, ఈడ లేదు, నేను ఉస్మానియాకి తీసుకుపోయినా అట్లా ఇట్లా అని చెప్తే నేను ఉస్మానియాకి పోతే చచ్చిపోయింది, డెడ్ అయింది అని డాక్టర్లు చెప్పిర్రు. ఇదే ఏం లేదు, వాళ్ళు ఫైనాన్స్ కారోబార్ చేస్తారు. ఫైనాన్స్ కోసం మా కొడుకులు సెంటర్లో వచ్చిర్రు, ఇదే మాటలా అలా కొట్టున్నారు. అంటే మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సిపి సాబ్ చేసి చూడాలి, సీఎం సాబ్ చూడాలి, మా ఎంపీ సాబ్ చూడాలి, అసదుద్దీన్ అవైసీ సాబ్ ఏమో న్యాయం చేయాలి. చిన్న కొడుకులు ఉంది, ఆయనకి 7 కొడుకులు ఉంది, చిన్న పోరీలు ఉంది, నలుగురు కొడుకులు ఉంది, 3 బిడ్డలు ఉంది, వాళ్ళు కిరాయిల్లీలో ఉన్నారు. ఏం చేస్తా ఏమో సిపిఐ సాబ్ అప్ని సీఎం సాబ్ న్యాయం చేయాలి, ఇక ఏం చేయాలి, ఆయనకి లైఫ్ చేయాలి.